ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినన్ని హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చి నోటికి ఎలా వస్తే అలా ఎలా ఇచ్చారంటే అన్ని హామీలు ఇచ్చేశారన్నమాట. ఇచ్చేసి అసలు ఇంకా ఎలా అంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి వినండి. ఎన్నికల ముందు మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తుంది, ఏమీ లేదు అక్కడ. మంగళవారం ఖజానా ఖాళీ కనిపిస్తుందంటే అప్పుడు తెలీదా? ఎన్నికల ముందు హామీలు ఇచ్చే ముందు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, చంద్రబాబు నాయుడిని నమ్మకండి. చంద్రబాబు నాయుడు ఇంటింటికి కావాలంటే మీకు ఒక్కొక్కరికి కేజీ బంగారం ఇస్తా అంటాడు, కార్లు ఇస్తా అంటారు, బెంజ్ కారు ఇస్తారంటారు. మీరు ఇవన్నీ నమ్మకండి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు మోసగాడు, గ్లోబల్ ప్రచారం, ఓన్లీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తాడంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు వినలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడిని నమ్మారు. అప్పుడు 2014లో 19లో నమ్మారు, 14లో నమ్మారు, మోసపోయారు. మళ్ళీ ఇప్పుడు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం ఏంటో తెలీదు. ప్రజలకు మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నిజం చెప్పుకోవాలంటే అభివృద్ధి కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రజలకి మేలు చేయాలని ప్రజల మీదే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ప్రజలకు మేలు చేయాలని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజలు కృతజ్ఞత చూపించలేదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి వాళ్ళు ఇచ్చే తప్పుడు హామీలకి జనము నమ్మి మోసపోయారనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతా అయిపోయింది అని చేతులు ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఏపీ ప్రజానీకం ఏం చేస్తారు? మరి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు నిలదీస్తారా? లేకుంటే మేము ఓట్లు వేసాంగా, మేము మాకు చంద్రబాబు నాయుడు హామీలు, మాకు డబ్బులు ఇచ్చినా ఇకపోయినా చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చకపోయినా మాకు ఆ తాత ముఖ్యం, చంద్రబాబు నాయుడు తాత ముఖ్యం అనుకుంటారో మరి ఏపీ ప్రజలు చూడాలి. మరి రోడ్డు మీదకి ఎక్కుతారా లేదా అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కన్నా ఇంతకు మించి సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవసరమైతే సంపద సృష్టిస్తాను, ఆ సంపదను పేదవారికి పంచుతాను, వారి కళ్ళల్లో ఆనందం చూస్తాను అని ఎన్నికల ప్రచారం నాడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలో అవి అసలు ఇంకా మాగిపోతున్నాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో లూటీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించే శ్వేతపత్రాలు కూడా విడుదల చేసి మరి అసెంబ్లీలో చెప్పడం కూడా మనం చూసాం. గత 5 ఏళ్ళుగా అవే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏపీ శ్రీలంక అవుతుంది, శ్రీలంకగా మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంకగా మార్చేశారు, రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టారని, అప్పులు చేసి సంక్షేమ పథకాలన్నీ జనాలకి డబ్బులు పంచేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఊరు వాడ ప్రచారం చేశారన్నమాట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి ఫ్లేట్ ఫిరాయించేశారు. సంక్షేమ పథకాలు అందిస్తారని చెబితేనే ప్రజలు యూటర్న్ తీసుకుంటారని భావించాడు చంద్రబాబు నాయుడు. అందుకే రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం చేస్తామని తల్లి వందనం అంటే ఇదైతే పెద్ద మోసం అనే చెప్పాలి. 15 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 సాయం నెల ఇస్తామని చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామన్నారు. ఆర్టీసీ ఫ్రీ అన్నారు. మహిళల్ని అయితే భారీగా మోసం చేశారని చెప్పాలి. ఇలా ఆల్ ఫ్రీ మాటలు చెప్పారు. నేను జగన్ మాదిరి కాదు, అప్పులు చేయను, అభివృద్ధి చేస్తాను, ఆపై సంపద సృష్టించి మీ అందరికీ పంచుతాను, నేను 14 ఏళ్ళ సీఎంని, నేను ఎక్స్పీరియన్స్ ఉండే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఇట్లా సంపద సృష్టించడం లేదని ఏదేదో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చిన తప్పుడు ప్రచారాలు చేయడం మనం చూసాము. ప్రజలు కూడా అవే నమ్మారు. ఇప్పుడైతే సంపద సృష్టించడం లేదు, సంపద ఎలా సృష్టించాలో తెలియడం లేదు. 14 ఏళ్ళ సీఎంకి ఉన్న డబ్బులు కూడా వాళ్ళు తినడానికే సరిపోతుంది, ఇంకా ప్రజలకి ఎక్కడిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులు ఎత్తేశాడు. ప్రజలకు అంతులేని హామీలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ప్రజలకి మీరు అర్థం చేసుకోండి, నన్ను ఖజానా ఖాళీ ఉంది, డబ్బులు లేవు అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మడత పెడుతున్నాడు అనమాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ప్రకటనలు చేస్తున్నాడు. జగన్ చేసిన అప్పులు చూస్తుంటే ఆందోళనకరంగా ఉందంటున్నాడు. నీకు చాలా హామీలు ఇచ్చానని, ప్రజలకి చాలా హామీలు ఇచ్చానని గుర్తు చేస్తున్నాడు. వాటిని అమలు చేయగలనా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ప్రజల్లో కూడా ఒక టెన్షన్ ప్రారంభమైంది. పథకాల అమలు ఉంటుందా లేదా? ఈ 5 సంవత్సరాలు అసలు చంద్రబాబు నాయుడు 1 రూపాయినా మాకు డబ్బులు ఇవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి గారు
మాకు 2,75,000 ఇస్తే చంద్రబాబు నాయుడు సంవత్సరం ఇంతవరకు ఒక్క పైసా కూడా మాకు చంద్రబాబు నాయుడు వచ్చి దగ్గర దగ్గర 50 రోజులు దాటుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదంటూ ప్రజలు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు చేసిన ప్రకటనలు ఒకలా ఉన్నాయి, సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి ప్రకటనలు మారినాయి. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంకోలా వ్యవహార శైలి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏకంగా 5 ఏళ్ల ఫైళ్లపై సంతకం చేశారు. ఈ పథకాల అమల్లో తిరుగులేదని ప్రవర్తించారు. 5 సంతకాలు కూడా పెట్టారు, కానీ అవి అమల్లోకైతే రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే క్లారిటీగా మాట్లాడుతున్నాడు, అసలు విషయం బయటకు చెప్తున్నాడు. ఖజానా ఖాళీ అయిపోయింది, హామీలు నెరవేర్చలేను, డబ్బులు లేవు అంటూ శ్వేతపత్రాలతో వచ్చినప్పటి నుంచి ఈ 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి నుంచి శ్వేతపత్రాలను విడుదల విడుదల టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు పైన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చేసిన ప్రకటనలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మా పార్టీ వాళ్ళంతా, మా పార్టీనే కాదు ప్రతిపక్ష పార్టీ అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి చంద్రబాబు నాయుడు అయితే చేతులు ఎత్తేసారు, మరి ప్రజలు దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి రోడ్డు ఎక్కుతారా లేదా, లేకుంటే మరి చంద్రబాబు నాయుడు ఇలాగే మోసం చేస్తాడు, మళ్ళీ మేము మోసపోయినామని సైలెంట్గా ఉంటారా చూడాలి.